దేకేమా. థ్యాంక్ యూ. శైలు భోజనం చేద్దురా. వస్తున్నా అమ్మా. ఫోటోలు ఎలా ఉన్నాయి? అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీయే కదా బాగా తీసినానా. శైలు, మీ పోరిలందరూ షాపింగ్కి పోయినప్పుడు ఈ డ్రెస్ మెటీరియల్ మంచిగా ఉందా, ఈ కలర్ నాకు సెట్ అవుతుందా లేదా అని చూస్తారు. జస్ట్ అలానే ఈ పోరి మెటీరియల్ మంచిగా ఉందా, నా పక్కన సెట్ అవుతుందా లేదా అని నేను చూస్తాను. నిన్ను డీటెయిల్డ్గా చూడనీకి ఆ ఫోటోస్ సెట్ అవుతావు, నా పక్కలోకి సెట్ అవుతావు. ఒక ఆడపిల్లని ఫోటో తీసి ఏడిపియడానికి నీకు సిగ్గు లేదారా? ఈ విషయం మా మామకు చెప్తే నిన్ను చంపేస్తాడు. శంకర్ పటేలేగా, చెప్పు చెప్పు శైలు. కానీ నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి నీ ఫోటోలు పోతాయి. వాళ్ళు కూడా నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో బట్టలు లేకుండా చూసుంటారు. పంపియాలా? సరే, నీకేం కావాలో చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తా. నాకు అర్జెంట్గా 25,000 కావాలి. అంత డబ్బా? ప్లీజ్, అంత డబ్బు నాతో కాదు. అకౌంట్ నంబర్ పంపియాలనా, కాల్ కట్ చేయాలనా, నువ్వే డిసైడ్ చేయి. ప్లీజ్, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నాతో కాదు. ఏయ్, హలో హలో, హలో. నీ ఫోన్కి ఒక అకౌంట్ నంబర్ వస్తుంది, పైసలు పంపి. తినకుండా ఏం ఆలోచిస్తున్నావే? తిను. పొద్దుగాల మన సరస్వతి వదిన వల్ల బిడ్డొచ్చింది. ఢిల్లీలో సౌతుంది కదా, బట్టలు ఈడికే వేసుకొచ్చింది. అయినా అసువంటి బట్టలు వేసుకుంటారా వదినా? శైలు తినమ్మా. నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చినా కదా, ఇంకా నా ఫోటోలు డిలీట్ చేయి ప్లీజ్. ఇంత అందం విలువ జస్ట్ 25,000? ఈ డబ్బుల ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా నగలు. శైలు, ఏడవకు. ఓ పని చేయి, ఆ నగలు తీసుకొని హైదరాబాద్ వచ్చేయి, నాకు ఇచ్చి నీ ఫొటోస్ వీడియోస్ తీసుకో.